సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్నటువంటి గుంటూరు కారం ట్రైలర్ నిన్న రిలీజ్ అయ్యి సంచలనాలు సృష్టిస్తున్న నేపథ్యంలో అసలు గుంటూరు కారం ట్రైలర్ ఏం చెబుతోంది, గుంటూరు కారం ట్రైలర్కి కీర్తి కిరీటాల నవలకి సంబంధం ఏంటి అనే అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అలాగే సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ హాయ్ సార్. హాయ్ సార్, గుంటూరు కారం ట్రైలర్ నిన్న రిలీజ్ అయ్యి సంచలనాలు సృష్టిస్తూ ఉంది. గుంటూరు కారం ట్రైలర్ అసలు ఆ సినిమా కూడా ఆ కథ కాపీ అంటూ కూడా గత కొంతకాలంగా కొన్ని వార్తలు వినపడుతూ ఉన్నాయి. ఏంటి సార్ ఆ ట్రైలర్ అసలు ఏం చెబుతూ ఉంది? కీర్తి కిరీటాల నావల్కి ఈ గుంటూరు కారానికి సంబంధం ఏంటి అంటే ఏం చెప్తారు సార్? నిన్న మీరు అన్నట్టు గుంటూరు కారం ఆ ట్రైలర్ రిలీజ్ అయింది. యాక్చువల్గా ప్రీ రిలీజ్ ఈవెంట్లో చేయాల్సింది ఆ ఈవెంట్ క్యాన్సిల్ అవ్వటం వల్ల జరుపుతారా లేదా తెలియదు కానీ బట్ నిన్న సుదర్శన్ 35mm థియేటర్లో భారీ అట్టహాసాలతోటి రిలీజ్ చేశారు ఫ్యాన్స్ మధ్య. సో కొంతమంది ఏంటంటే ఏదైతే మనం ఎక్స్పెక్ట్ చేసామో ఆ రేంజ్లో లేదని చెప్తున్నారు. కానీ దానికి వస్తున్నటువంటి ఆ వ్యూస్ అవి చూస్తుంటే దాని మీద ఉన్నటువంటి బజ్ని మరింత రెట్టింపు చేసే విధంగానే ఉన్నాయి. సో మోర్ ఓవర్ ఏంటంటే అక్కడ మిగతా అన్నిటి కూడా ఏ క్యారెక్టర్ని ఎక్కువగా రివీల్ చేయాల తెలియట్లే మనకి. ఒక పాయింట్ మాత్రం కొంచెం రివీల్ చేశారు. అదేంటంటే రమ్యకృష్ణ మొదటి భర్త కుమారుడు, మొదటి భర్త ద్వారా పుట్టిన అబ్బాయి మహేష్ బాబు అనే విషయం మాత్రం ఒకటి అర్థమైంది. దీనికి కీర్తి కిరీటాల నవల ఎద్దనపూడి సులోచన రాణి గారి ప్రఖ్యాత నవల, సాహిత్య అకాడమీ అవార్డు గెలుచుకున్నటువంటి నవల. అవును, ఆ నవలలోని ఒక పాయింట్కి ఇది మ్యాచ్ అవుతున్నట్టుగా నాకు అనిపించింది. సో ఆ నవలలో రాజ్యలక్ష్మి అనే ఆమె ప్రధాన పాత్ర, ఒక సంగీతకారిణి. ఆమెకు 2 పెళ్ళిళ్ళు అవుతాయి. మొదటి భర్తకు విడాకులు ఇచ్చేస్తుంది. ఆ మొదటి భర్త ద్వారా పుట్టిన అబ్బాయి కూడా అతనికి తండ్రి వద్దకే ఉండాలని చెప్పి కోర్టు కూడా తీర్పిస్తుంది అనమాట. సో అలా తను పెరుగుతాడు. అయితే ఏంటంటే అతను చనిపోతాడు అందులో నవలలో. ఆ మొదటి భర్త తన తాతయ్య దగ్గరే పెరుగుతాడు ఒక పల్లెటూరులో. అక్కడ నవలలో వచ్చి విజయవాడ దగ్గరలో ఒక పల్లెటూరు అని చెప్పారు అనమాట. అది ఇక్కడ మ్యాచ్ అవుతుంది అనమాట. ఆ పాయింట్ ఒక్కటే మ్యాచ్ అవుతుంది. రమ్యకృష్ణ గారి మొదటి కొడుకు అసలు కొడుకు ఇతరండి. సో ఆ నవలలో వచ్చేటప్పటికి ఆమెకు 2వ భర్తకి అది వరకే పెళ్ళైపోయి తనకు కూడా సెకండ్ మ్యారేజే, ఒక కొడుకు ఉంటాడు. తను పెంచుకుంటుంది ఈమె. సో ఆమెకి అంటే పెంపుడు కొడుకు. అందులో నవలలో వచ్చి అతను ఒక విలను, కథలోని కొంతమంది విలన్లు అతను కూడా ఒక విలన్గా మనకు కనిపిస్తాడు. తన అసలు కొడుకుకి అలాగే ఇందిరాదేవి అని చెప్పేసి ఆమెకు స్నేహితురాలు అంటే ఆమెకు ఒక కూతురు. వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటే చూడాలని ఆమె అనుకుంటుంది రాజ్యలక్ష్మి. అక్కడ అందులో వేరే ఉంటుంది అనమాట. సో ఇది అందులో చెప్పింది. నేను అనుకోవటం ఏంటంటే ఈయన త్రివిక్రమ్ వచ్చేసి ఎద్దనపూడి గారికి వీరాభిమాని. సో అందువల్లే మీనా నవలని ఆ పేరుతోటి ఆయన సినిమాగా తీశాడు. సో అది పెద్ద హిట్ అయిందని మనకు తెలుసు. సో అప్పట్లోనే ఆయన ఎద్దనపూడి గారి నవల గురించి చాలా గొప్పగా మాట్లాడారు అనమాట. సో అది వరకు అంతా కూడా ఆడపిల్లలని కూడా నవలల్లో ఒక అందాన్ని బేస్ చేసుకొని అందమైన అమ్మాయి హీరోయిన్ అని చెప్పేసి ఇట్లా చెప్తూ వచ్చారు నవలల్లో, పాపులర్ నవలల్లో. ఎద్దనపూడి గారే మొట్టమొదటిసారి నాకు తెలిసినంత వరకు యాటిట్యూడ్ ఆధారంగా హీరోయిన్ క్యారెక్టర్ని మలిచాడు మీనా నవలలో. సో అది నచ్చే నేను ఈ సినిమాగా చేశానని చెప్పేసి ఆయన చెప్పారు. అలాగే ఆయన మామూలుగా సాహితీ ప్రియుడు కాబట్టి నవలలు బాగా చదువుతారు ఆయన. అట్లా ఎద్దనపూడి గారికి వీరాభిమాని కాబట్టి ఆయన నవలన్నీ చదివారు. అందులో భాగంగా కీర్తి కిరీటాలని ఈ పాయింట్ ఆయనకు నచ్చి, సో రాజ్యలక్ష్మికి 2 పెళ్ళిళ్ళు, అందులో మొదటి భర్త ద్వారా పుట్టిన కొడుకు ఒక వేరే చోట పెరుగుతాడు, ఆమె 2వ భర్త కొడుకుని పెంచుతుంది. ఇది నచ్చి దాని మీద గుంటూరు కారం స్టోరీ అల్లి ఉంటాడని నేను అనుకుంటున్నాను. అంటే సార్, అంటే గుంటూరు కారంలో రమ్యకృష్ణ గారి అసలు కొడుకు మహేష్ బాబు, ఆయన హీరో. పెంచుకున్న కొడుకు విలన్ అయ్యే అవకాశం ఉందా దీంట్లో కూడా? అంటే నావల్లో అంటే పెంచుకున్న కొడుకు ఎవరైతే ఉన్నారో అతను విలన్ అని మీరు చెప్పారు, దీంట్లో కూడా విలన్ అయ్యే అవకాశం ఉందా? అది పూర్తిగా మనకి రివీల్ కాల. ఈ సినిమాలో రాహుల్ రవీంద్ర ఉన్నాడు, కాకపోతే అతనిది చాలా చిన్న పాత్ర. సో ఒకవేళ అతను ఇందులో పెంచుకున్న కొడుకు, పెంపుడు కొడుకుగా కనిపిస్తాడా ఏంటనేది మనకైతే తెలియదు. ఇప్పటికి తను ఏమి రివీల్ చేయలే. నేను ముందుగానే చెప్పినట్టు ఇది తప్ప, ఈ పాయింట్ తప్ప తను కూడా ఏ క్యారెక్టర్ ఎవరు ఏంటి అనేది ఇప్పుడు ప్రకాష్ రాజ్ ఉన్నాడు, ఆయన ఒక
వృద్ధుడిగా కనిపించాడు. సో ఆయన క్యారెక్టర్ ఏంటి, ఆయనకి రమ్యకృష్ణ గారికి ఉన్న రిలేషన్ ఏంటో ఏమీ చెప్పలే. అలాగే శ్రీలీల ఎవరి కూతురు ఏంటి అనేది కూడా అక్కడ మనకు కనిపించలే. ఈశ్వరరావు గారు ఉన్నారు. సో ఈశ్వరరావు గారు ఎవరు అనేది తెలియదు మనకి. సో ఇలాంటివన్నీ కూడా ఆయన ఏ క్యారెక్టర్ని రివీల్ చేయలే, క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయలేదు. ఆయన ఏంటంటే ఎంతసేపు ఏంటంటే ఒక ఎమోషన్ అయితే కనిపించింది. ఇది ఒక తల్లి ఎమోషన్ ఉంది, తల్లి కొడుకు ఎమోషన్ అయితే ఈ సినిమాలో ఉంది. మోర్ అది దాంతోపాటు మహేష్ బాబులోని ఎనర్జెటిక్ ఆ లెవెల్స్ ఏ రేంజ్లో ఉన్నాయి అనేది చెప్పే ప్రయత్నం ఈ ట్రైలర్ ద్వారా చూపించడం నాకు అనిపిస్తూ ఉంది. సో ఆయన చాలా ఎనర్జెటిక్గా డ్యాన్సులు చేస్తూ కనిపించాడు, అలాగే ఫైట్స్ చేస్తూ కనిపించాడు. సో దాని మీద ఎక్కువగా దీన్ని ట్రైలర్ని కట్ చేశారని నాకు అనిపిస్తూ ఉంది. బట్ ఆ మేరకు మహేష్ బాబు ఫ్యాన్స్కి మాత్రం చాలా ఖుషి అయ్యారు. ఓకే సార్, మహేష్ బాబు ఫ్యాన్స్ మహేష్ బాబు నుంచి ప్రత్యేకంగా కోరుకునేది మహేష్ మార్క్ డైలాగ్స్, మహేష్ మార్క్ మేనరిజం ఇలాంటి ట్రైలర్లో ఉన్నాయి పుష్కలంగా. మనకు డైలాగ్స్ ఎక్కువ లేవు, ఉన్నంత వరకు కూడా మజా వస్తుందని, అట్లాగే తన మేనరిజమ్స్, సిగరెట్ కాల్చే విధానం కానీ వీటిని మాత్రం విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో మనకి ఎక్స్ ద్వారా చూస్తే, ట్విట్టర్ ద్వారా అక్కడ కనిపించి వాళ్ళు షేర్ చేస్తున్నట్టు కూడా ఆయన మేనరిజమ్స్కి సంబంధించినటువంటి వాటినే మళ్ళీ రీట్వీట్లు చేస్తూ షేర్లు చేసుకుంటూ వెళ్తున్నారు. సో వాళ్ళకి అది బాగా నచ్చాయని నేను అనుకుంటున్నా. బట్ ఈ ట్రైలర్ ద్వారా అయితే ఇప్పటిదాకా వాళ్ళు నిజానికి అసలు ఎలాంటి పెద్దగా ప్రచారం చేయలే, పబ్లిసిటీ చాలా తక్కువగా ఉంది. కొద్ది రోజులు 4 రోజుల్లో సినిమా రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే వాళ్ళు సరైన ఎక్కడ కూడా మీరు చూడండి ఒక ఇంటర్వ్యూ ఇవ్వాల. అవును, అసలు ప్రమోషన్స్ లేవు, దానికి తోడు ప్రీ రిలీజ్ ఈవెంట్ లేదు. అంటే ఇప్పుడు అది కూడా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అసలు ఏంటి మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న సినిమా ఏంటి, అసలు ప్రీ రిలీజ్ ఈవెంట్ లేకపోవడం ఏంటి, ప్రమోషన్స్ లేకపోవడం ఏంటి, ఇంటర్వ్యూలు లేకపోవడం ఏంటని ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు. ఏంటి సార్ కారణం? అదే అంటే నేను అనుకోవడం ఏంటంటే, ఎవరు ఏమి చేయకపోయినా దాని చుట్టూ మొదటి నుంచి వివాదాలు నడుస్తూ వస్తున్నాయి. అదే కావాల్సినంత ప్రచారం తీసుకొస్తా ఉన్నాయి. మీరు చూస్తే పూజా హెగ్డే వెళ్ళిపోవటం కానీ, ఫస్ట్ పెట్టినటువంటి సినిమాటోగ్రాఫర్ పిఎస్ వినోద్ అతను వెళ్ళిపోవటం కానీ, అతని ప్లేస్లో మనోజ్ పరమహంస అని అతను వచ్చాడు సినిమాటోగ్రాఫర్గా. అక్కడి నుంచి కూడా దాని మీద నడుస్తూనే ఉన్నాయి. మధ్యలో షూటింగ్ గ్యాప్లు రావడం కానీ చాలా టైం తీసుకుంది మేకింగ్లో. తమను వెళ్ళిపోతాడని ఒకసారి వచ్చింది. సో వేరే వాళ్ళు మ్యూజిక్ డైరెక్టర్ మారుతున్నాడని, ఇట్లాంటి రకరకాలు వచ్చినాయి. స్టోరీ మారుస్తున్నాడని, అందు గురించే షూటింగ్ గ్యాప్లు వచ్చేసినాయి. తను వెకేషన్కి వెళ్ళాడు ఫ్యామిలీతోటి అని చెప్పేసి ఇలా రకరకాలుగా వివాదాలు నడుస్తూ ఉండటం వల్ల వీళ్ళు పెద్దగా ప్రచారం చేయకుండానే మీడియా కావాల్సినంత ప్రచారం ఇచ్చింది. సోషల్ మీడియాలో ఎప్పుడూ అది నలుగుతానుంది దాని మీద బజును. పైగా ఏంటంటే ఒక రీజనల్ ఫిల్ము వేరే ఏ భాషల్లో కూడా డబ్ చేయకుండా ఓన్లీ తెలుగు వర్షన్ మాత్రమే రిలీజ్ అవుతుంది. అది కూడా ప్రపంచవ్యాప్తంగా 5400 స్క్రీన్లకు పైగా రిలీజ్ అవుతుంది. ఇప్పటిదాకా ఒక సింగిల్ లాంగ్వేజ్ సినిమా హిందీ తప్పితే ఆ రేంజ్ స్థాయిలో రిలీజ్ కాల. సో ఆ రేంజ్లో ఈ సినిమా రిలీజ్ అవుతుందంటే దాన్ని బట్టి మనం అంచనా వేసుకోవచ్చు. యూఎస్లో కూడా ఇప్పటికే ప్రీమియర్స్ ద్వారా అడ్వాన్స్ బుకింగ్ ద్వారా 600K 600K వచ్చేసింది, డాలర్స్ వచ్చేసింది. సో నియర్లీ సినిమా ప్రీమియర్స్ దగ్గర వచ్చేటప్పటికి సో $1 మిలియన్ చేరుకుని ఆశ్చర్యపోవాల్సిన పని లేదు అంటున్నారు. సో ఆ రేంజ్ బడ్జెట్ ఆల్రెడీ ఉంది. సో వీళ్ళు ప్రత్యేకంగా ఇవ్వాల్సిన అవసరం అయితే కనిపించట్లేదు. బట్ అయినప్పటికీ ఉంటుందిగా, ఏంది అసలు పబ్లిసిటీ ఉండట్లేదు. అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇంకా ఉండదా సార్? అది తెలియట్లేదు. వాళ్ళు కూడా ఏం చెప్పట్లా, ప్రొడ్యూసర్స్ కూడా ఏం చెప్పట్లేదు. సో ఏదేమైనా సరే ట్రైలర్ వచ్చిన తర్వాత ఆ బజ్ అయితే, దాని మీద ఉన్న బజ్ అయితే డబుల్ అయిందనేది మాత్రం ఖాయం. సో దానికి తగ్గట్లుగానే ఓపెనింగ్స్ మాత్రం బీభత్సంగా ఉండేదేమో కూడా ఖాయమే. మహేష్ బాబు కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ రావడానికి 99.9% అవకాశాలు ఉన్నటువంటి సినిమా. ఓకే సార్, అంటే కీర్తి కిరీటాలు నావల్ని ఇతివృత్తంగా తీసుకొని ఈ సినిమా మొత్తం తెరకెక్కలేదు, కేవలం ఒక లైన్ మాత్రమే తెరకెక్కించారంటూ కూడా మీ విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ సో మచ్.